డాక్టర్ మాదిరి వెటర్పెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కోడి పిల్లల పెంపకంలో అత్యంత ముఖ్యమైన రానికేట్ డిసీజ్, దీన్నే మనం కొక్కెర తెగులు అంటాం. ఈ వ్యాధి రాకుండా కోడి పిల్లలు 5 నుంచి 7 రోజుల వయసులో ఉన్నప్పుడు ఆర్డి లసోటా లేదా ఆర్డి F1 టీకా ఎలా వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. టీకా వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అనేవి పాటించాలి. టీకా కొన్న దగ్గర నుంచి కోడి పిల్లలకు వేసేంత వరకు కూడా ఈ టీకా అనేది ఎప్పుడు కూడా కోల్డ్ చైన్లోనే ఉండాలి. కోల్డ్ చైన్ అంటే ఏంటంటే భద్రపరిచేటప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోనూ, టీకా వేసేటప్పుడు మందు ఎప్పుడు కూడా ఐసు గడ్డల మధ్యలో ఉండేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లసోటా టీకా లేదా ఈ ఆర్డి F1 అనే టీకా 100 డోసులు పరిమాణం నుంచి 5,000 డోసుల పరిమాణం వరకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందుని మార్కెట్లో కొనేటప్పుడు ఈ మందుతో పాటు ఈ మందులో కలపవలసిన డైల్యూయెంట్ కూడా ఇస్తారు. అదే ప్రభుత్వం సరఫరా చేసిన ఆర్డి F1కి సంబంధించి ఈ F1 టీకాను కలపడానికి మనం నార్మల్ సెలైన్ని ఉపయోగిస్తాం. ఈ లసోటా టీకాని కోడి పిల్ల ముక్కులో ఒక చుక్క కానీ కంటిలో ఒక చుక్క కానీ వేయాలి, లేదా ముక్కులో ఓ చుక్క కంటిలో ఓ చుక్క వేయచ్చు. కేవలం బాగా ప్రాక్టీస్ ఉండి ఒక కంటిలోనే ఒక చుక్క వేయగలం, మేము కాన్ఫిడెంట్గా చేయగలం, మాకు బాగా ప్రాక్టీస్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ 100 డోసులకి 3 ml డైల్యూయెంట్లో కలిపితే సరిపోతుంది. అలా కాకుండా ఇటు కంటిలో ఒక చుక్క, ఇటు ముక్కులో ఒక చుక్క వేద్దాం అంటే ప్రతి కోడి పిల్లకి 2 చుక్కలు వేద్దాం అనుకుంటే ఈ 100 ml మందుని 6 ml అంటే 6 ml డైల్యూయెంట్లో కలపాలి. ఈ మందుని కలిపే ముందే కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే చేసి పెట్టుకోవాలి. ఈ మందు పౌడర్ రూపంలో ఒక సీసాలో ఉంటుంది. ముందుగా ఈ మందులో కలిపే డైల్యూయెంట్ని ఐస్లో పెట్టి ఇది చల్లబడేటట్టుగా ముందుగా చేయాలి. ఈ చల్లబరిచిన ఈ డైల్యూయెంట్ని సిరింజ్లో లోడ్ చేసి ఈ సీసాలోకి ఎక్కిస్తూ 1-2 సార్లు బాగా కలిపి సిద్ధం చేసుకోవాలి. సాధారణంగా మార్కెట్లో అమ్మే ఈ మందుతో పాటు ఇది కంటిలో వేసేయడానికి ఒక పిల్లర్ని కూడా సప్లై చేస్తారు. ఆ పిల్లర్ లేనప్పుడు కూడా 2 ml సిరింజ్ ద్వారా 22 గేజ్ నీడిలు పెట్టి మనం ఒక్కొక్క చుక్కని కంటిలోను ముక్కులో కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ టీకా వేసేటప్పుడు పిల్లని జాగ్రత్తగా పట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ పొట్ట భాగానంతా కూడా అరచేతిలో ఉండేలా చూసుకుని చూపుడు వేలు బొటన వేలుని ఈ కన్ను తెరవడానికి, మెడని జాగ్రత్తగా పట్టుకోవడానికి ఉపయోగించి కన్ను తెరిచేలాగా చూడాలి. ఈ కుడి చేత్తో ఈ సిరంజిని జాగ్రత్తగా పట్టుకుని కంటికి తగలకుండా పైనుంచి కంటిలో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క ఇప్పుడు నేను చూపించిన విధంగా వేయాలి. ఇలా వేసిన తర్వాత కోడి పిల్లలు మళ్ళీ జాగ్రత్తగా ఆ బ్రోడర్లో విడిచిపెట్టాలి. ఈ కంటిలోను ముక్కులోను వేసే ఈ టీకా ఒక రానికేట్ డిసీజే కాదు, 12వ రోజు లేదా 13వ రోజు వేసే గంబోరో టీకా కూడా ఇలాగే వేయాలి. ఇదే విధంగా కోరలో వేసే వివిధ రకాల టీకాల గురించి, అవి వేసే పద్ధతి గురించి మనం రానున్న వీడియోలో ఒక్కొక్క డిసీజ్ కోసం మనం వేరేగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.